హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా బ్లౌజ్కి నేను సింపుల్గా 40 రూపీస్లో స్లీవ్స్కి హ్యాంగింగ్స్ అయితే చేసుకున్నానండి. ఆ ఐడియా నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. ఫస్ట్ మనకి దీనికోసం అయితే షుగర్ బీట్స్ కావాలండి. ఇవి షుగర్ బీట్స్ అండ్ కట్ బీట్స్ అండ్ నార్మల్ మిషన్ థ్రెడ్ ఒకటి, సన్నని నీడిల్ ఒకటి కావాలి బీట్స్ కోసం. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఫస్ట్‌గా మనము నీడిల్‌ని అయితే తీసుకుంటాం కదా! బీడ్స్ నీడిల్ తీసుకోవాలండి సన్నది. అవి ఏ షాప్స్‌లో అయినా దొరుకుతాయి. టైలర్‌కి సంబంధించిన షాప్స్‌లో దొరుకుతాయి, టైలరింగ్ మెటీరియల్ షాప్‌కి. ఇప్పుడు దానికి దారం తీసుకున్నాక ఇలా నీడిల్‌ని బయటికి అలా కుచ్చకుండా జాగ్రత్తగా చూసి తీసుకోండి. తీసుకున్నాక ఫస్ట్ షుగర్ బిట్స్ అయితే ఎక్కించుకోవాలండి. నేను ఒక 4 ఎక్కించుకుంటున్నాను. నాకు ఎక్కువ లాంగ్ వద్దు కాబట్టి. మీకు ఇంకా లాంగ్ కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ తర్వాత అయితే చూసారా 4 షుగర్ బిట్స్ తీసుకున్నాను. అండ్ 3 కట్ బిట్స్ అయితే తీసుకోవాలండి. నాకు చిన్న యూ షేప్‌లా వస్తే చాలు, కింద హ్యాంగింగ్ లాగా. మీరు ఇంకొన్ని ఎక్కువ తీసుకున్నారనుకోండి వేరే టైప్ షేప్ వచ్చి కొంచెం వెయిట్ ఎక్కువగా అయితే వస్తుంది. నాకు సింపుల్‌గా చిన్నగా కావాలి కాబట్టి నేను అంతే తీసుకున్నాను. ఇప్పుడు పూసలన్నీ ఎక్కించుకున్నాక కట్ బీట్స్‌ని వదిలేసి ఓన్లీ షుగర్ బీట్స్‌లోనే నీడిల్‌ని తీయాలండి. ఓన్లీ షుగర్ బీట్స్‌తో నీడిల్‌ని తీసి ఆ షేప్‌ని ఒకసారి సెట్ చేసుకోవాలి. అక్కడ థ్రెడ్ లూజ్ అవ్వకుండా. మనకి లూజ్ అయిపోతే అంత థ్రెడ్స్ కనిపిస్తుంటాయి అంత స్టిచ్ చేశాక. అలా ఉండకుండా కాస్త మెల్లగా నిదానంగా జాగ్రత్తగా ఇలా తీసుకున్నాక అక్కడే చిన్నగా సూదిని క్లాత్‌కి కొంచెం కుట్టి తీసి అక్కడే ఒక నాట్ వేసుకోండి. నాట్ వేయకపోతే మళ్ళీ థ్రెడ్ లూజ్ అయ్యి హ్యాంగింగ్ అంతా లూజ్ అయిపోయి థ్రెడ్స్ అన్నీ కనిపిస్తాయి గలీజ్‌గా. సో, మీరు అక్కడే ఒకసారి నాట్ వేసుకున్నారనుకోండి ఇంక అది కదలదు. చూస్తున్నారు కదా! ఒకసారి నాట్ వేసుకుంటే ఇంకా కదలదనమాట. జస్ట్ ఒకసారి ఇలా చుట్టారంటే ఒక నాట్ పడిపోతుంది. సేమ్ అలాగే ఇప్పుడు ఇంకొకసారి చేస్తాను చూడండి. సేమ్ అలాగే నీడిల్ తీసాక 4 షుగర్ బీట్స్, 3 కట్ బీట్స్ కుచ్చేవి. షుగర్ బీట్స్‌తో నీడిల్ తీయడమే. చాలా ఈజీ అండి. ఒక్కసారి చేస్తే వచ్చేస్తుంది. చూసారా? షుగర్ బీట్స్‌తో నీడిల్‌ని తీసి మళ్ళీ అక్కడ కట్ బీట్స్ షేప్ సెట్ చేసుకొని మళ్ళీ పక్కనే నీడిల్‌ని తీసి ఒక 1 టైం ఇలా చుట్టి నాట్ వేశారంటే ఎక్కడ కదలకుండా ఉంటుందన్నమాట హ్యాంగింగ్ అనేది. థ్రెడ్స్ లూజ్ అవ్వకుండా ఉంటాయి అప్పుడు. దేనికి దానికి నాట్ వేసుకోవడం ఇంపార్టెంట్ అండి. లేదంటే మధ్య మధ్యలో ఏదైనా తెగినా కూడా అన్నీ తెగిపోయి వచ్చేస్తూ ఉంటాయి. ఇది జస్ట్ నా టిప్ మాత్రమే. మీకు ఎలా వీలుంటే అలా అయితే కుట్టుకోండి. ఫైనల్‌గా అయితే లుక్ ఇలా ఉందండి నిన్న బ్లౌజ్ కోసం స్టిచ్ చేసింది. నాకు బార్డర్ బాగా నచ్చింది శారీది. బార్డర్‌ని ఏం కదిలించాలనుకోలేదు. అందుకనే జస్ట్ హ్యాంగింగ్స్ ఒకటి చేసి వదిలేసాను. ఒకసారి చూడండి. మీకు నచ్చితే ట్రై చేయండి. జస్ట్ 40 రూపీస్ కాస్ట్ అంతే. అవొక 10 గ్రామ్స్, ఇవొక 10 గ్రామ్స్ తీసుకున్నాను నేను లోకల్ షాప్‌లో. 40 రూపీస్‌లో అయితే నాకు అయిపోయింది. 2 హ్యాండ్స్‌కి సరిపోయిందండి. జస్ట్ 40 రూపీస్‌లో. లోపల చూస్తున్నారు కదా! ఇక్కడికక్కడ నాట్స్ వేసుకుంటూ కుట్టడం వల్ల నీట్‌గా కూడా కనిపిస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల లుక్ అయితే బాగుందండి నాది బ్లౌజ్‌ది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇలా వస్తుందండి. వేసుకున్నా కూడా సింపుల్‌గా నీట్‌గా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్‌లో అయితే చెప్పండి.